విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నేతలు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏకకాలంలో కూర్మన్నపాలెం, పెద్దగంట్యాడ, బీహెచ్పీపీ జంక్షన్లో ఆందోళన చేపట్టారు. గాజువాక నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. అనకాపల్లి జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నేతలు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏకకాలంలో కూర్మన్నపాలెం, పెద్దగంట్యాడ, బీహెచ్పీవీ జంక్షన్లో ఆందోళన చేపట్టారు. గాజువాక నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. అనకాపల్లి జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను పూర్తి స్థాయిలో ఈ రోజు వైసీపీ శ్రేణులు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పేసి అయితే ఇది కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఇది ఈ రోజు నుండి 4వ తారీఖు జూన్ 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఈ 8 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో అయితే దాదాపు ప్రతి నియోజకవర్గ ప్రాంతం నుండి కూడా అందరూ కూడా పాల్గొని కార్యకర్తల అభిమానులతో పాటు స్థానిక నాయకులు పాల్గొని పూర్తిగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ఒక నినాదంతో వచ్చింది. పూర్తిగా ఎక్కడికక్కడ యువతకు ఉద్యోగ కల్పన కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, అలానే ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పేసి, అలానే డిఎస్సీ ఎగ్జామ్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఇలా ప్రతి ఇచ్చిన హామీలన్నీతో పాటు అలానే సూపర్ 6 పథకాన్ని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఏది కూడా సరిగ్గా చేయలేదని చెప్పేసి అయితే ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అయితే దీన్ని 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని వైసీపీ నాయకులు పూర్తిగా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. వెన్నుపోటుకి 2 ఏళ్ళ నుంచి చెప్పేసి అయితే ఈ యొక్క నినాదంతో దాదాపు ఎక్కడికక్కడ కూర్మన్నపాలెం, పెద్దగంటాడ, అలానే ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలపాలెం ఎంవీపీ కాలనీ, అలానే మధురవాడ, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ హైవే రోడ్డును కూడా దిగ్బంధించి వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ప్రధానంగా గాజువాక నియోజకవర్గంలో దీన్ని మరింత ఉధృతం చేసి దాదాపు భారీగా 400 మంది వరకు కూడా ఈ యొక్క కార్యకర్తలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అలానే ప్రజలు పాల్గొన్నారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ తెలియజేసిన పరిస్థితి. కూర్మన్నపాలెం, పెద్దగంటాడ ప్రాంతంలో అయితే దాదాపు ఈ జనమంతా కూడా నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ సైతం నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉందో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమంలో పూర్తిగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటిస్తామన్నారో అలానే ప్రజలకు ఇస్తామన్న హామీలన్నీ కూడా బుట్టదాఖలు చేశారని చెప్పేసి అయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళంతా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇక్కడితో పాటు అలానే ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే ఉందో నర్సీపట్నంలో కూడా పెట్ల గణేష్ కూడా ఇదే కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం అని చెప్పేసి అయితే మొత్తం పసుపాటి బాలరాజు కావచ్చు, మాజీ శాసనసభ్యులు, వైసీపీ నాయకులు, అలానే స్థానిక క్యాడర్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం దీనిపైన పూర్తిగా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసి ప్రజల్లో చైతన్యం కల్పించి ఏవైతే ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ 2 ఏళ్లు ఇలా గడిపేశారు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయినా ఎప్పటికైనా ప్రజలకు ఇవ్వాల్సిన శక్తి ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇవ్వాలని అయితే ప్రజలను తెలియజేస్తున్నారు. మహాశక్తి పథకం కావచ్చు, అలానే స్త్రీశక్తి పథకం అని చెప్పేసి పసుపు అనేది ఇచ్చారు తప్ప అందుకు అనుగుణంగా ఏవైతే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవీ చేయట్లేదు. బస్సు కూడాను అరకొర బస్సులతో ఎక్కడికక్కడ నిలుపుదల చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. అలానే విద్యార్థులకు ఇవ్వాల్సిన నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భరోసా కావచ్చు, అలానే విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ కానీ, మెస్ బిల్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దీంట్లో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తిగా అందరికీ దగా చేస్తుందని చెప్పేసి అయితే ప్రధానంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా 2 ఈ దగా పాలన, వెన్నుపోటు పాలన, అబద్ధాల పాలన, మోసపూరితమైన పాలన గడిచి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలన ఈ స్లోగన్ తో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా గాజువాక నియోజకవర్గం ఈ మింది జంక్షన్, HP జంక్షన్ అంటారు. ఇందులో మరి నిరసన కార్యక్రమం ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని ప్రజలకు తెలియజెప్పాలని, ప్రజలు తెలుసుకోవాలని, ఏదైతే ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు గాని, వారు ఇచ్చిన మేనిఫెస్టో గాని, వారు బాండ్ పేపర్ లో కూడా తమ యొక్క ఫోటోలతో మరి వారు ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల్ని ఇవాళ మీరు రంగులేసి మీ పథకాలుగా చెప్పుకుంటున్నారు తప్పితే ఒక్క కొత్త పథకం కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి సందర్భం అయితే లేదు. ఏదో చెప్పుకుంటున్నారు, మేము వచ్చిన వెంటనే అన్ని వేల మందికి ఏదో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి కల్పించామని చెప్పి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చెప్తున్నటువంటి ఆ డిఎస్సిలో చేసిన అవకతవకలు కానీ, జరిగిన అవకతవకలు గారు జరిపారో మీరు జరిపించారని మేము అంటున్నాం. లేదని మీరు నిరూపించుకోండి. స్పోర్ట్స్ కోటాలో కానీ అర్హత లేనటువంటి వారికి కానీ మరి ఎలాంటి అర్హతలు సాధించకుండా జరిగినటువంటి అవినీతిని, ఇక్కడ జరిగినటువంటి మోసాన్ని, మీరు చేసినటువంటి దగాని ఇవాళ మేము ప్రజల ముందు పెడుతున్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏదైతే డిఎస్సిలో జరిగిన అవకతవకల పైన సిట్టింగ్ జడ్జి చేత గాని లేకపోతే సిబిఐ చేత గాని దర్యాప్తు జరిపించండి. మీరు ఏ అవకతవకలు జరపలేదు